23వ కీర్తన భాగము 5వ వచనమండి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నన్ను వెంటవచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. నామానికి మహిమ కలుగు గాక. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర దొరికి ఏందో తెలుసా? కృపయు క్షేమం కలుగుతుందండి. నీవు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలే నిన్ను వెంబడించాలి. అవి ఎక్కడ దొరుకుతుంది? ఎవరికాడ దొరుకుతుంది? కృప ఎక్కడ దొరుకుతుంది? క్షేమం ఎక్కడ దొరుకుతుంది? భద్రత ఎక్కడ దొరుకుతుంది? కృప అంటే దేవుడిచ్చే ఉచితమైన ఆశీర్వాదం అండి. నువ్వేమి విలువ పెట్టి కొనేది కాదు, విలువ పెట్టి కొనుక్కునేది కాదు, కానీ దేవుడే ఉచితంగా నీకు ఇస్తాడు. ఆ కృపతో కూడిన ఆశీర్వాదం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర దొరుకుతుందండి. కృప దొరికిన తర్వాత నీకు క్షేమం కలగాలి, నీ జీవితానికి క్షేమం కలగాలి, నీకు భద్రత కలగాలి, నీ బిడ్డలకు భద్రత కలగాలి, నీ కుటుంబానికి క్షేమం కలగాలి, నీ ప్రయాణంలో క్షేమం కలగాలి, నీ జీవితంలో కూడా క్షేమం కలగాలి. ఈ రెండు ఎక్కడ ఉన్నాయో తెలుసా? కృపా క్షేమములే యేసుక్రీస్తు ప్రభువారి కాడ ఉన్నాయండి. ఈ కృపా క్షేమములు నీ జీవిత కాలం అంతా నిన్ను వెంబడించినప్పుడే నీకు క్షేమం కలుగుతుంది, నీకు కృప కలుగుతుంది, నీకు భద్రత కలుగుతుంది.